క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. జర్నలిస్ట్ మిత్రుడు వచ్చిండు, పెద్ది ప్రభాకర్ అన్న. రండి అన్న, చెప్పండి అన్న, ప్రాబ్లం ఏంది? బట్టలు గిట్టలు అన్నీ చింపేసి ఇలా చిన్న కొట్టుకున్నావా? కొంచెం ఇబ్బంది అవుతుంది లోకల్లో కూడా. ఎక్కడి నుంచి అన్న? నా పేరు పెద్ది ప్రభాకర్, మాది సిద్దిపేట జిల్లా దుబ్బా కాన్స్టిట్యున్సీ మెరుదొడ్డి మండలం కొండాపూర్ విలేజ్. అయితే మేము ఒక 2002లో ఒక 2 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం అన్న. 4 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. ఈ 4 ఎకరాల ల్యాండ్ను సిద్దిపేట జిల్లాకు సంబంధించిన బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఎవరైతారో కానగంటి శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ ఇప్పించింది ల్యాండ్ మాకు. ఇప్పించిన తర్వాత ఏమైందనంటే ఈ ల్యాండ్ మేము ఒక 3 ఎకరాలు కాలక్రమేణా మోటేషన్ చేసుకున్నప్పటికీ 1 ఎకరం మోటేషన్ చేసుకోలేదు. ఈ ఎకరం ఏం చేశారంటే ఒక గజ్వేలికి సంబంధించిన నంగునూరు సత్యనారాయణ చేపూరి చంద్రమోహన్ అనే వ్యక్తికి మాకు అమ్మిన పట్టేదారు నుంచి మేము మోటేషన్ చేసుకోకపోతే ఆ భూమిని వాళ్ళ పాలలో అంతా సేమ్ పేరు ఉంటే ఆ భూమిని ఆయన పేరు మీద మార్చి ఆయన నుంచి ఈ గజ్వేలికి సంబంధించిన నంగునూరు సత్యనారాయణ చేపూరి చంద్రమోహన్కు సేల్ చేసేసారు. సేల్ చేసిన దాన్ని దీని మీద లేటెస్ట్గా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఫోర్జరీ ఎఫ్ఐఆర్ అయింది. దీంట్లో తహసీల్దార్ సంతకం అంటే తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు నేను కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినాక నేను ఏమంటున్నానంటే మా సిఐ సార్ కానీ లోకల్ ఉన్న దుబ్బాక సిఐ సార్ కానీ దండం పెట్టి చెప్తున్నారు సార్, ఒక్కసారి ఆ నంగనూరు సత్యనారాయణ చేపూరి చంద్రమోహన్ గారిని ఇద్దరిని పిలిపేయండి. పిలిపించి మీరు ఆ ఎఫ్ఐఆర్లో సస్పెక్టెడ్ అక్యూజ్డ్ కింద వేసారు కదా సార్, ఒక ఎఫ్ఐఆర్ కట్టాడు పక్కకి వేయకుండా దయచేసి మీరు పిలిపియండి. పిలిపిస్తే ఆయన ఎవరి పేరు చెప్పాడు, ప్రొసీడింగ్ ఎవరు తెచ్చి ఇచ్చారు, ఆయనకు పాస్బుక్ ఎవరు తెచ్చి ఇచ్చారు, అసలు రికార్డుకి ఎట్లా వచ్చిండు ఆయన, మొత్తం తేలిపోతుంది కదా. దీంట్లో ఒక 2 అధికారులు కీలకంగా, అప్పుడున్న 2 అధికారులు దుబ్బాక మండల ఒక అధికారి, మిడిదొడ్డి మండలికి సంబంధించిన ఒక అధికారి కీలకంగా వివరించినట్టు అర్థమవుతుంది ఇందులో. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ అధికారులను పిలిపియండి, అందులో సాక్షుల సంతకాలు ఎవరైతే పెట్టారో ఎంక్వైరీ చేసారో పిలిపియండి, నాకు న్యాయం చేయండి. ఈ రేపు పొద్దున ఎన్క్రోచ్ కూడా జరుగుతుందని నాకు డౌట్ ఉంది, ఎందుకంటే డాక్యుమెంట్స్ మొత్తం మార్చేసిర్రు కాబట్టి బౌండరీస్ అన్ని చేంజ్ అవుతున్నాయి అక్కడ. కాబట్టి దయచేసి పిలిపియండి సార్ మీరు. ఇందులో సిద్దిపేట సిపి మేడం అనురాధ మేడం చాలా మంచి రెస్పాండ్ అయ్యింది. మేడంకు చాలా కృతజ్ఞత చెప్తున్నాను నేను. మేడం చాలా మంచి రెస్పాండ్ అయ్యారు మీరు. కానీ ఇక్కడ లోకల్ ఉన్న సిఐ సార్ కొంచెం అది ఎందుకో మా విషయంలో నెగిటివ్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ సిఐ సారు మీతోటి ఎస్ఐ సార్ కూడా జర పట్టించుకోలే, అట్లా కాకుండా ఉల్టా నా మీదనే కేసులు వేస్తారు మళ్ళీ. ఇది నాకు ఇబ్బంది చేయకండి సార్, నాకు లైఫ్ ఇబ్బంది అవుతుంది. నేను ఏమంటున్నానంటే నా ల్యాండ్ విషయము నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు ఇబ్బంది అయింది కాబట్టి నా ల్యాండ్ విషయం నాకు సాల్వ్ చేయండి, నాకు ఇబ్బంది చేయకండి. ఇప్పటికైనా ఆ గజ్వేల్కి సంబంధించిన నంగనూరు సత్యనారాయణ చేపూరి చంద్రమోహన్ అనే వ్యక్తులు ఇద్దరు వాళ్ళ నా పెద్ద మనుషులు ఇద్దరిని పిలిపించి వాళ్ళకి ఎవరు ఇచ్చారు ప్రొసీడింగ్, వాళ్ళ పాస్బుక్ ఎవరు ఇచ్చారు, వాళ్ళు రికార్డుకి ఎట్లా వచ్చిర్రు తెప్పించి ఎంక్వైరీ చేయండి. తహసీల్దార్ ఉమారాణి మీద ఏమని చేసింది అక్కడ ఫోర్జరీ కేసు అయిన తర్వాత వచ్చింది ఆ మేడం రిపోర్ట్ రాసింది ఆల్రెడీ. అది దొంగ పట్టా చేసిన రిపోర్ట్ రాసింది ఆల్రెడీ. మేడం రిపోర్ట్ చూసి చేసుకోవచ్చు, ఒక్కసారి చేస్తే ఒడిసిపోతుంది పంచాయతీ నాది. దీనికోసము ఒక చాలా ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నా. ఇలా సిపి మేడం మంచి రెస్పాండ్ అయింది. మేడం మీకు కూడా కొంచెం పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరున్న బిజీలో నేను ఒకసారి వచ్చి కలిసిన మేడం, నేను ఒక్కసారి అడుగుతున్నా మేడం మిమ్మల్ని కూడా ఆ సిఐ దుబ్బాక సిఐ గారిని ఒక్కసారి పిలిపిమన్నాను మేడం. సిఐ సార్ శ్రీనివాస్ సార్ని పిలిపిమని అట్లే ఒక ఎస్ఐ సార్ని కూడా దాంట్లో రెస్పాండ్ అయితే నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను మేడం. ఈ ప్రభాకర్ అన్న ఎవరో కాదు, శనార్థి తెలంగాణ డెస్క్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్. ఒక జర్నలిస్టులకి భూ పంచాయతీల తీవ్ర అన్యాయం జరిగితే ఇక సామాన్య ప్రజలను పట్టించుకునే బాధితుడు ఎవడు, అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉన్నారు. మరి దేని కిందకి వస్తే సిఐ సర్కిల్ దుబ్బాక సిఐ గారు మరి మీరు ఏం చేస్తున్నారో జర సార్. ఇగో ఈ సర్వే నెంబర్ తో గేమ్ ఆడుతున్నారు. ఒక దాంట్లో పట్టాకి ఎక్కువ ఉన్నది, ఇంకో దాంట్లో పొజిషన్ కి ఎక్కువ ఉంది. ఇద్దరం కలిపి ఎట్లా చేసి మీరు రిక్వెస్ట్ చేయండి. నేను సిపి మేడం మీరు చాలా అసలు సిపి మేడం లేకపోతే నేను చాలా తీవ్రమైన అన్యాయం గురైంది ఉంటుందా, నాకు చాలా నష్టం జరుగుతుండే. మేడం ఒక విధంగా వీళ్ళ కేసులో రెస్పాండ్ అయ్యి మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుట ఈ పూర్తి నేను ఈరోజు ఈ పూర్తిన కొంచెం న్యాయం జరిగినట్టు అర్థమవుతుంది. నేను ఇప్పటికైనా చెప్తున్నా ఈ విషయంలో సిపి మేడము స్పందించింది కాబట్టి సిఐ సార్ని అడుగుతున్నా, దుబ్బాక సిఐ సార్ను మళ్ళీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లే మిడిదొడ్డి ఎస్ఐ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నా మీద కేసులు వేసుడు కాదు, మీరు దండం పెట్టి చెప్తున్నా, నేనేం తప్పేం చేయలేదు, నా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఏం లేదు, నాకు న్యాయం చేయండి. నా భూమి ఏదైతుందో కరెక్ట్ అది నాకు
నాది నాకు సెట్ అవుతుంది, ఎందుకంటే ఫోర్జరీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి లీగల్ గా చూసి చేయండి. అలా లీగల్ చూసి ఏంటి సార్ వాళ్ళు పిలిపి నంగనూరు సార్ షేపూర్ చంద్రమోహన్ ఇద్దరిని పిలిపిస్తే పంచాయతీ మొత్తం సెట్ అయిపోతుంది. అన్న మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.